నెక్స్ట్ కిర్చాఫ్ లాస్. కిర్చాఫ్ లాస్. ఫస్ట్ కిర్చాఫ్ ఫస్ట్ లా, టూ లాస్ ఉంటాయి అనమాట. కిర్చాఫ్ ఫస్ట్ లా, కిర్చాఫ్ సెకండ్ లా. ఏంటిది? కిర్చాఫ్ ఫస్ట్ లా ఏం చెప్తుంది? ద సమ్ ఆఫ్ కరెంట్స్ ఫ్లోయింగ్ టువర్డ్స్ ఏ జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కరెంట్స్ ఫ్లోయింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్. అంటే అర్థం ఏంటి? ఒక జంక్షన్, ఇది జంక్షన్ అనుకో, ఒక జంక్షన్ గుండా ఫ్లో అయ్యే కరెంట్స్ యొక్క సమ్ము ఆ జంక్షన్ గుండా వెళ్ళే కరెంట్ యొక్క సమ్ కి ఈక్వల్ అవుతుంది. అది కిర్చాఫ్ ఫస్ట్ లా చెప్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఏంటిది? ద సమ్ ఆఫ్ కరెంట్స్ ఫ్లోయింగ్ టువర్డ్స్ ఏ జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ ది జంక్షన్. అది కిర్చాఫ్ ఫస్ట్ లా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఎలా అంటే, నా దగ్గర వైర్లు ఇలా ఉన్నాయి. ఇది ఒక వైరు, ఇది ఒక వైరు, ఇది ఒక వైరు, ఇది నా జంక్షన్ అనమాట. ఇలా 4 వైర్లు ఉన్నాయి. ఈ 4 వైర్ల నుంచి 2 వైర్లు ఇలా బయటకు వచ్చినాయి అనమాట. అంటే ఏంటి? సో 4 వైర్స్. ఇప్పుడు దీంట్లో కరెంట్ ఫ్లో అవుతుంది. దీంట్లో I1 అనే కరెంట్ ఫ్లో అవుతుంది, దీంట్లో I2 అనే కరెంట్ ఫ్లో అవుతుంది, దీంట్లో I3 అనే కరెంట్ ఫ్లో అవుతుంది, దీంట్లో I4 అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఇవన్నీ కలిపి ఎలా వచ్చినాయి? I5 I6 కి వచ్చింది. ఇప్పుడు పాయింట్ ఏంటి? ద సమ్ ఆఫ్ కరెంట్స్ ఫ్లోయింగ్ టువర్డ్స్ ద జంక్షన్. జంక్షన్ వైపు వెళ్ళే కరెంట్స్ ఏంటి? I1, I2, I3, I4. వాటి యొక్క సమ్, దట్ ఈస్ I1 ప్లస్ I2 ప్లస్ I3 ప్లస్ I4 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కరెంట్స్ ఫ్లోయింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్. జంక్షన్ నుంచి బయటకు వెళ్ళే ఏంటి? I5, I6. వాటి యొక్క సమ్ కి ఈక్వల్ అవుతుంది, I5 ప్లస్ I6 అన్నమాట. సో ఇది కిర్చాఫ్ ఫస్ట్ లా, దట్ ఈస్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఫ్లోయింగ్ టువర్డ్స్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కరెంట్స్ ఫ్లోయింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్. ఇది కిర్చాఫ్ ఫస్ట్ లా. ఓకే, ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ మీద డిపెండ్ అవుతుంది. యాక్చువల్గా దాని నుంచి వచ్చింది, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ నుంచి వచ్చింది. ఎలా వచ్చింది? కరెంట్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ఛార్జ్. టోటల్ ఛార్జ్ ఫ్లోయింగ్ టువర్డ్స్ ద జంక్షన్ షుడ్ బి ఈక్వల్ టు టోటల్ ఛార్జ్ ఫ్లోయింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్. అంతేగాని జంక్షన్ దగ్గర ఛార్జ్ ఏం స్టోర్ అయి ఉండదు కదా. సో ఆ కాన్సెప్ట్ నుంచి వచ్చింది అనమాట. ఎంత ఛార్జ్ అయితే జంక్షన్ వైపు వెళ్తుందో అంతే ఛార్జ్ జంక్షన్ నుంచి బయటకు వస్తుంది అనమాట. ఇది కిర్చాఫ్ ఫస్ట్ లా. నెక్స్ట్ సెకండ్ లా, కిర్చాఫ్ సెకండ్ లా. ఇదేం చెప్తుంది? ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ద సమ్ ఆఫ్ algebraic sum of potentials, the algebraic sum of potentials in a closed loop is equal to 0. మళ్ళీ చెప్తున్నా, సెకండ్ లా ఏం చెప్తా అంటే, in a closed loop consisting of resistors and cells, that is batteries, the algebraic sum of potentials in a closed loop is equal to 0. ఇది మీకు అంత బాగా అర్థం కాదు, కానీ ఈ ఎగ్జాంపుల్ చూస్తే అర్థం అవుతుంది. ఏంటిది? నాకు ఒక సర్క్యూట్ ఉంది. ఆ సర్క్యూట్ ఎలా ఉంది? ఇది నా బ్యాటరీ, ఇది నా రెసిస్టర్ R1 అనే రెసిస్టర్, ఇది R2 అనే రెసిస్టర్, ఇది R3 అనే రెసిస్టర్. ఫస్ట్ ఇది ఒక క్లోజ్డ్ లూప్. ఓకే, ఏం చెప్పాను? దీని యొక్క ఈ బ్యాటరీ యొక్క పొటెన్షియల్ ఎంత? V. I అనే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది అనుకో. ఇక్కడ కొంత పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది, ఇక్కడ కొంత పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది, ఇక్కడ కొంత పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఏమవుతుంది? IR1 అవుతుంది. ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్, ఎందుకంటే అన్ని సిరీస్ లోనే కదా సేమ్ కరెంట్ గా ఫ్లో అయ్యేది. ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఏమవుతుంది? IR2 అవుతుంది. ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ ఏమవుతుంది? IR3 అవుతుంది. ఇప్పుడు కిర్చాఫ్ సెకండ్ లైన్ చెప్తుంది, ఇన్ ఏ క్లోజ్డ్ లూప్, అంటే ఇదంతా క్లోజ్డ్ లూప్ కన్సిస్టింగ్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ రెసిస్టర్స్ అండ్ బ్యాటరీ, ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి? ఈ పొటెన్షియల్స్ యొక్క సమ్ 0 అవుతుంది అనమాట. అయితే ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ అప్లై చేసేటప్పుడు పాయింట్ ఏంటంటే, ఒక కన్వెన్షన్ ఫాలో అవ్వాలి. ఏంటిది? ఫస్ట్ ఇక్కడ కరెంట్ ఎటు ఫ్లో అవుతుంది? ఇటు ఫ్లో అవుతుంది, అంటే ఖచ్చితంగా ఇది పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది. అలాగే కరెంట్ కిందకి ఫ్లో అవుతుంది, అంటే ఇది పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది. ఇక్కడ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, ఇది కరెంట్ ఇలాగే కదా ఫ్లో అయ్యేది. సో కరెంట్ ఇక్కడ ఫ్లో అవుతుంది, అంటే ఏంటి? ఇది పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఇది బ్యాటరీ, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ టెర్మినల్, పాజిటివ్ టెర్మినల్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ అప్లై చేస్తాకి నువ్వు కండిషన్ ఏంటంటే, నువ్వు ఒక కాంపోనెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు
ఫస్ట్ ఏ ఛార్జ్ అయితే వస్తుందో అంటే ఏ సింబల్ అయితే వస్తుందో ఆ సింబల్ తీసుకోవాలి. ఫస్ట్ నేను ఎలా ఏ బి సి డి, నా క్లోజ్ లూప్ ఏంటిది ఏ బి సి డి అనేది నా క్లోజ్ లూప్. దీనికి నేను ఏం చేస్తున్నా కిర్చాఫ్ సెకండ్ లా అప్లై చేస్తున్నా. ఇది క్లోజ్ లూప్. ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తా నీ ఇష్టం, నువ్వు ఏ నుంచి స్టార్ట్ చేస్తావా. ఇలా రాసావంటే ఏ నుంచే స్టార్ట్ చేశాను అర్థం. ఏ నుంచి స్టార్ట్ చేశాను. ఇలా వెళ్తున్నప్పుడు ఫస్ట్ నాకేమొచ్చింది ప్లస్ వచ్చింది. ప్లస్ సమ్ ఆఫ్ ఆల్ పొటెన్షియల్సేగా ప్లస్ IR1. ఓకే ఇక్కడికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి రా. ఫస్ట్ నాకేమొచ్చింది ప్లస్ వచ్చింది. ప్లస్ IR2 మళ్ళీ ఇక్కడికి రా. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఉంది ప్లస్ IR3. ఇక్కడికి వచ్చాను మైనస్ V. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ పొటెన్షియల్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అదేగా చెప్పేది కిర్చాఫ్ సెకండ్ లా. అంటే నాకేమొచ్చింది చివరికి I కామన్ తీసే I ఇంటూ R1 ప్లస్ R2 ప్లస్ R3 మైనస్ V ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ I ఇంటూ R1 ప్లస్ R2 ప్లస్ R3 ఈజ్ ఈక్వల్ టు V. దట్ ఈస్ I ఈజ్ ఈక్వల్ టు V బై R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇది ఫైనల్ గా వచ్చింది. మనం జనరల్ గా అనాలిసిస్ చేసుకున్న ఈ మూడు సిరీస్ అప్పుడు నాకేమవుతుంది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2 ప్లస్ R3. అంటే ఈ సర్క్యూట్ ఎలా మారిపోయింది నాకు ఇలా మారిపోయింది. ఇది పాజిటివ్ ఇది నెగిటివ్. ఆ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత అయితే ఉందో అది ఇక్కడ వస్తుంది. దట్ ఈస్ R ఈక్వివలెంట్. ఇప్పుడు ఓమ్స్ లా అప్లై చేస్తే ఈ పొటెన్షియల్ మొత్తం ఇక్కడ డ్రాప్ అవ్వాలి. దట్ ఈస్ పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్ V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R ఈక్వివలెంట్. That is I is equal to V by R equivalent. R equivalent is nothing but R1 plus R2 plus R3. అంటే మనం అనుకున్న జనరల్ అనాలిసిస్ నుంచి ఎంత అవుట్పుట్ అయితే వచ్చిందో ఫైనల్ ఆన్సర్ ఎంత అయితే వచ్చిందో కిర్చాఫ్ సెకండ్ లా అప్లై చేసినా అంతే ఆన్సర్ వచ్చింది అన్నమాట.